ఉదయం భరించలేని ఉక్కపోత, సాయంత్రం అయితే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గత 2-3 రోజుల నుంచి చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులతో అటు సామాన్య జనం, ఇటు రైతులు అల్లాడిపోతున్నారు. భారీగా వేస్తున్న ఈదురుగాలుల ప్రభావంతో మామిడికాయలు నేలరాలుతున్నాయి. టన్ను 20,000 పలికే మామిడి ధర ఇప్పుడు 4,000కు మించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో నల్లజర్ల, ద్వారకా తిరుమల, చింతలపూడి, పోలవరం ప్రాంతాల్లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఉదయం నుంచి భరించలేని ఉక్కపోతతో జనం అల్లాడిపోతూ ఉంటే సాయంత్రం అయ్యేసరికి విరుచుకుపడుతున్నటువంటి ఈదురుగాలులు, భారీ వర్షాలతోటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మామిడి రైతులు గత 2-3 రోజుల నుంచి వీస్తున్నటువంటి భారీ ఈదురుగాలులు, వర్షాలతో తీవ్రంగా దెబ్బతింటున్నారు. ప్రస్తుతం నల్లజర్ల మండలం దూపచర్ల ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ రైతులు చూడొచ్చు, ఓవైపు విరగ కాసినటువంటి మామిడి మొత్తం ఇంకొక నెల రోజుల పాటు పంట చేతికి వచ్చి వాటిని అమ్ముకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ పెట్టినటువంటి పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి. అయితే ఈదురుగాలులతోటి పెద్ద ఎత్తున మామిడికాయలు తోటల నిండా రాలిపోతూ ఉన్నాయి. రాలితే కాయలకి ధర తగ్గిపోతుంది. అదే సమయంలో ఆ పంట అనుకున్న స్థాయిలో వారికి ఆదాయం కూడా రాదు. ఈ కౌలు రైతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా అనేటటువంటి ఆందోళనలో మనకి కనిపిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు రైతున్నారు. బాబాయ్, మొత్తం ఎన్ని ఎకరాలు చేస్తున్నారు, ఏంటి పరిస్థితి, ఎన్ని కాయలు రాలిపోయినాయి? సుమారు 1 ఎకరాలు ఉంటుందండి. మొత్తం 5 ఎకరాలు ఉంటుంది. పెట్టుబడి చాలా అయిపోయింది. పెట్టుబడి 15,000 అయింది. పెట్టుబడి కాపు బాగా కాసిందా? మరి వస్తాయి, బాగా లాభాలు వస్తాయి అనుకున్నారా? ఇంకా ఎంతకాలం ఉండేది పంట? కాపు బాగానే కాసింది, కానీ రూపాయి వచ్చేదానం లేదు. ఏం వస్తలేదు, చేతికి వచ్చేలాగలేదు. ఇంకా నెల ఉంటుందండి. ఇంకా కాయలు ఎవరు కొనట్లేదు. మామూలుగా ఈ సమయానికి ధర ఎంత పలుకుద్ది? మామూలుగా కాయలు ఏవైనా సరే, బంగినపిల్లైనా తినే రసాలైనా ధర ఎలా పలుకుద్ది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత పలుకుతుంది? మామూలుగా అయితే 20,000 దాకా ఉంటుంది టన్ను. 20,000 దాకా. ఇప్పుడు కనీసం 4,000, 3,000 కూడా లేదు. 3,000, 4,000 అంటే మరి పెట్టిన పెట్టుబడి మళ్ళీ కూలీని తీసుకొచ్చి దానికి సెట్ అవుతుంది. అందుకే కోత మానేసాం. ఏమీ రాక కోత మానేసేసాం. మళ్ళీ మన చేతి మళ్ళీ ఎక్కడ అప్పులు తెచ్చి పెట్టుకోవాలా? ఈ బాధలను ఎందుకు రాలిపోని వదిలేసింది. ఇది రైతులు చెబుతున్నటువంటి పరిస్థితి. మనతో ఈ పరిస్థితిని పరిశీలించేందుకు నాయకులు కూడా చాలామంది ఈ తోటల పరిస్థితులు అలా చెప్పండి. మొత్తం తోటలు ఈ ప్రాంతంలో ఎంతవరకు తోటలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నా పేరు కుక్కిరిపేట వెంకట్రావు, సిఐటియు తూర్పుగోదావరి జిల్లా నాయకులు. నల్లజర్ల మండల వ్యాప్తంగా దోపసర్ల, పుల్లలపాడు, ముషిలిగుంట, నల్లజర్ల, ప్రకాశరపాలెం, తెలుగుచెర్ల తదితర గ్రామాల్లో 2,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. అకస్మాత్తుగా కురిసినటువంటి భారీ వర్షం, గాలి బీభత్సం వలన ఈ 2,000 ఎకరాల్లో మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఉన్నటువంటి రైతులు ఎకరానికి 50,000 చొప్పున పెట్టారు. ప్రభుత్వం వెంటనే ప్రతి ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి ఈ మామిడి సాగు చేస్తున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్లయితే ఒక నల్లజర్ల ప్రాంతంలోనే సుమారు 2,000 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందనేటటువంటి విషయాన్ని రైతులు స్పష్టం చేస్తున్నారు. అయితే గత 2 రోజులుగా వీచినటువంటి గాలులతోటి కాయలు మొత్తం కూడా రాలిపోయేటటువంటి పరిస్థితి. టన్ను 20,000 ఉండేటటువంటి మామిడికాయలు ప్రస్తుతం 3,000-4,000 పలుకుతాయి అంటున్నారు. అంటే కోత కోయడానికి కూడా కూలీ ధరలు రానటువంటి పరిస్థితి. పెట్టిన పెట్టుబడి నష్టపోవడం, అలాగే కాయలు కోపిద్దామన్నా ధర లేకపోవడంతో రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాలనేటటువంటి డిమాండ్ అయితే రైతులు చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.